ఇక్కడ ఉండే అక్క చెల్లెళ్ళమ్మ కానీ ఇక్కడ ఉండే మన అన్న సోదరులు కూడా కానీ ఈ రోజు మనకు ఓటు అనేది మనకు చాలా విలువైంది. ఈ రోజు మనకు ఓటు హక్కు అనేది 5 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. ఏం తల్లి గారు, 5 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. జీవితంలో మనము 40 ఏళ్ళు బతుకుతాము, 80 ఏళ్ళు బతుకుతాము. అంటే మనం 40 ఏళ్ళు బతికితే మనకు ఓటు హక్కు అనేది 4 సార్లు వచ్చేది మనకు. కానీ మనం 80 సంవత్సరాలు బతికితే 8 సార్లు మా ఓటు హక్కు అనేది ఉంటుంది. కనుక ఈ రోజు ఓటు అనేది, ఎలక్షన్ అనేది మనకు ఒక పండుగనే వస్తుంది. ప్రతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ 5 సంవత్సరాలకి వచ్చిన ఓటు హక్కుని మనం ఏ నాయకుని ఎన్నుకున్నాలా, ఏ నాయకునికి లేదనేది మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఈ రోజు మనకి ఇక్కడ మన ఆదోని నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వెళ్ళినారు. గతంలో 14 సంవత్సరాలు ఉన్నాయి. 2014లో నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను చేసినారా? మీరు ఒక్కసారి అండి. రైతు రుణమాఫీ ఇచ్చినారా? మాఫీ చేసినారా? ఆయన ఏమన్నాడు, నేను 1 లక్ష చెప్పినాను, 1.5 లక్ష చెప్పినాను, అంతే మొత్తం మాఫీ చేసిన అంటాడు. అది మాఫీనాది? కానీ పొదుపు మహిళలకు, మీరు పొదుపు మహిళలు ఇక్కడ చాలా మంది పొదుపు రూపంలో ఉన్నారు, రుణమాఫీ చేసినారా చెప్పండి? చేయలేదు. అదే పనిగా ఎలక్షన్ 2019 ఎలక్షన్ వస్తున్నాయంటే జనవరి, ఫిబ్రవరి నెలలోన 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేను పింఛన్ ఇస్తానంటే ఈయన పెంచినాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తానంటే నేను చేస్తానని వస్తున్నాడు. నేను 10 రూపాయలు ఇస్తానంటే 11 రూపాయలు ఇస్తానంటే అంటాడు. అది ధర్మం? ఆయన ఇచ్చే మనిషి. పసుపు కుంకుమ అని పెట్టినాడు ఎలక్షన్ ముందు. ఎంతమందికి ఇచ్చిన పసుపు కుంకుమ? వేసినారా ఓట్లు? అందుకని అబద్ధాలు మాటలు నమ్మకండి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే చేస్తారు. మన అన్న సాయిప్రసాద్ గారు చెప్పిన పని తప్పకుండా చేసే వ్యక్తి. మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. 2008లో పట్టాలు ఇచ్చినారు. ఆ పట్టాలు ఎలక్షన్ అయిపోతేనే చేస్తారని చెప్పినాడు. ప్రతి ఒక్కరికి 2100 రూపాయలు కట్టిన పట్టా ఇచ్చినారా లేదా? కొంతమందికి ఇకపోవచ్చును, అది కూడా వస్తాయి. బాగా ఆలోచించండి. మీరు ఎవరో చెప్పే మాటలు నమ్మకండి. మన అన్న సాయం దృష్టిలో పెట్టుకోండి. ఆయన పోతే ఎంత మందికి ఎలాంటి సాయం చేస్తారో మేము పక్క నుండి చూస్తుంటాం. మేము చెప్పకూడదు ఆ విషయాలు. సాయం అనారోగ్యంతో బాగలేదంటే సాయం చేస్తారు, పెళ్ళిళ్ళు అవుతాయంటే సాయం చేస్తారు, ఏదైనా ఊరిపో డబ్బులు లేవని వస్తే సాయం చేస్తారు. కూడా అన్ని విధాలుగా దాదాపుగా 2014లో పోటీ చేస్తే 67 సీట్లు ఇచ్చిన ఘనత ఆదాయ రాష్ట్ర ప్రజలని చెప్పేసి చేస్తా ఉంది. ఆ రోజున 14 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యే గెలిపించిన బాధ్యత మీరంతా తీసుకున్నారని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. ఏదన్నా కూడా 23 మంది ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు కొన్నాడు, మంత్రి పదవులు ఇచ్చాడు, ఆఫర్లు ఇచ్చినాడు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు డబ్బు ఆశపడి. నాకు 50 ఇచ్చినాడు. దాదాపుగా 50 కోట్లు ఆఫర్ ఇచ్చినాడు. నాకు 50 కోట్లు ఆఫర్ ఇస్తే కూడా నేను కానీ నా సోదరుడు బాలనారెడ్డి కానీ ఎప్పుడు కూడా ఆ డబ్బు ఆశించి నేను పార్టీ వదిలి వెళ్ళిపోలే. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని ఈరోజు మమ్మల్ని గెలిపించారు. అలాంటి పరిస్థితిలో డబ్బు కాదు ఇంపార్టెంట్ మాకి ప్రజలని చెప్పేసి కూడా ఎలాంటి సమస్య లేదు. రాజశేఖర గారి కుమారుడితోనే జగన్మోహన్తోనే ఆ పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఏదన్నా డబ్బు అంటే ఎవరికైనా ఆశే, కానీ డబ్బు కంటే ఇంపార్టెంట్ ప్రజలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఏ విధంగా కూడా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ 4 ఏళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసింది ఏమైనా అబద్ధాలు చెప్పినాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు, మహిళలకి రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, నిరుద్యోగ ఇస్తా అన్నాడు. 600 హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి. అది ఎక్కడుందో నెట్లో కూడా కనపడి 600 హామీలు. మళ్ళా ఇప్పుడు సూపర్ 6 అని వస్తా ఉన్నారు. సూపర్ 6కి నవరత్నానికి తేడా ఏమంటే జగన్ ఎప్పుడైతే 14లో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీలో బయటకు వచ్చేసి ప్రజలతో తెలుసుకుంటా అన్నాడు. ఆ రకంగా ప్రజలతో కలిశాడు, మమేకమైపోయినాడు, ప్రతి వారు కష్టాలు విన్నాడు, అన్ని రకాలుగా ఓ మేనిఫెస్టో తయారు చేశాడు. అదే నవరత్నాలు అని చెప్పేసి చెప్పడం చేస్తాను.